అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో భారత్ అమెరికా సంబంధాల విషయంలో హీట్ పెంచేశాడు ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానాలు కఠినతరం చేసిన ఆయన తాజాగా అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లే విదేశీయులపై మరింత ఆర్థిక భారం మోపే విధంగా కొత్త ఆదేశాలపై సంతకం చేశారు ఇకపై అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ప్రతి H-1B వీసా కోసం సంవత్సరానికి అదనంగా $1,00,000 అంటే 83 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ నిర్ణయమే అమెరికాపై ఆశలతో బ్రతికే భారతీయులకు చెక్ పెట్టినట్లయింది అసలు ఇలాంటి నిర్ణయం వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి ఎందుకు ట్రంప్ టార్గెట్ చేస్తున్నట్లు ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యేది పక్కాగా భారతీయులే ఎందుకంటే గత ఏడాది అమెరికా జారీ చేసిన H-1B వీసాలలో 71% వరకు భారతీయులే ఉన్నారు ఇక రెండో స్థానంలో 11% చైనా ఉన్నప్పటికీ ఈ కొత్త ఆర్థిక భారం ప్రధానంగా భారతీయుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది ఇప్పటికే అమెరికాలో చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వేలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు సిలికాన్ వ్యాలీ సహా అమెరికాలోని అన్ని ప్రధాన ఐటీ కంపెనీలు విదేశీ టెక్నాలజీ నిపుణులపై ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా యాపిల్ వంటి సంస్థల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు H-1B వీసాలపై పనిచేసే ఈ ఉద్యోగుల సంఖ్య తగ్గితే నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత తలెత్తుతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒక్కో వీసాపై ఏడాదికి $1,00,000 అదనంగా చెల్లించాల్సి రావడం వల్ల అమెరికా కంపెనీలు కొత్త వ్యూహాలు ఆలోచించే అవకాశం ఉంది అవుట్సోర్సింగ్ పై మరింత దృష్టి పెట్టి నేరుగా భారతదేశం ఫిలిప్పీన్స్ వియత్నాం వంటి దేశాల్లోని డెవలప్మెంట్ సెంటర్కు విస్తరించే అవకాశం ఉంది దీంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోగా భారతదేశం వంటి దేశాల్లో ఐటీ రంగం కొంత లాభపడే అవకాశం ఉంది అయితే అమెరికా కళలతో H-1B వీసాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది గట్టి ఎదురుదెబ్బ అవుతుందనే చెప్పాలి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారత విద్యార్థులు అమెరికా విశ్వవిద్యాలయానికి వెళ్లి ఉన్నత విద్యను పూర్తి చేస్తున్నారు వీరిలో ఎక్కువ మంది OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాతనే వీసాల ద్వారా ఉద్యోగాలే స్థిరపడే ప్రయత్నం చేశారు కానీ కొత్త ఆర్థిక భారం వల్ల కంపెనీలు విదేశీ విద్యార్థులను నియమించడంలో వెనకడుగు వేసే అవకాశం ఉంది దీని H-1B వలన అమెరికా చదువులపై డిమాండ్ తగ్గే అవకాశం ఉంది అయితే భారత నిపుణులు ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే 2 మార్గాలు సూచిస్తున్నారు ముఖ్యంగా స్థానిక అవకాశాలపై దృష్టి పెట్టడం అమెరికా మీద ఆధారపడకుండా భారతదేశంలోనే టెక్ రంగంలో అవకాశాలు వెతకడం గ్లోబల్ ఎంపికలు పరిశీలించడం కెనడా ఆస్ట్రేలియా యూరప్ దేశాల్లోని వీసా విధానాలు అమెరికా కంటే సడలింపుగా ఉండడంతో ఆ దిశగా అడుగులు వేయడం అయితే ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది కేవలం ఇమిగ్రేషన్ విధానానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ప్రపంచ ఐటీ రంగ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం అమెరికా కంపెనీలు నిజంగా ఈ భారాన్ని భరించగలవా లేక అవుట్సోర్సింగ్ వైపు మరింత మొగ్గు చూపుతాయా అన్నది ఇప్పుడే చెప్పలేం H-1B అప్లికేషన్ పెంచే సమయంలో అమెరికా కామర్స్ సెక్రటరీ హూవర్డ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఐటీ కంపెనీలు అమెరికాలోనే నియమించుకోవాలి పనికిరాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే కేవలం విలువైన వ్యక్తులు మాత్రమే రావాలి అని చేసిన కామెంట్స్ భారతీయులను ఉద్దేశించి అని స్పష్టమవుతుంది ఇక H-1B వీసాలతో అమెరికా వెళ్లేది ఎక్కువ మంది భారతీయులనేని హూవర్డ్ వ్యాఖ్యలు వారిని అవమానించే విధంగా ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి